సినిమా ఫిల్మ్ ఇండస్ట్రీలలో ఒక స్టోరీ మీద ఉండే నమ్మకంతోనో తెలీదు లేదా హీరో మీద ఉన్న నమ్మకంతోనో తెలీదు ఒక సినిమాకి గాను ఎన్ని వందల కోట్లైనా పెట్టడానికి ప్రొడ్యూసర్స్ ముందుకు వచ్చేస్తారు. బట్ ఆఫ్టర్ మూవీ రిలీజ్ అయ్యాక వచ్చిన కలెక్షన్స్ కి పెట్టిన బడ్జెట్ కి అసలు ఎటువంటి సంబంధం ఉండదు. మూవీకి పెట్టిన బడ్జెట్ అన్నది వందల కోట్ల సంఖ్యలో ఉంటే వచ్చిన కలెక్షన్స్ అన్నవి పదుల కోట్ల సంఖ్యలో ఉంటాయి. మరి అలాంటి ఘోరమైన నష్టాలు తెచ్చిపెట్టిన సినిమాలు మన టాలీవుడ్ నుంచి ఎన్ని ఉన్నాయన్నది ఈ వీడియోలో టాప్ 5 మూవీస్ ని సెలెక్ట్ చేసి చెప్పబోతున్నాం. కాబట్టి వీడియో ఎట్టి పరిస్థితుల్లో కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అండ్ వీడియోకి ఒక లైక్ వేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నా. ఈ లిస్ట్ లో టాప్ 5 లో ఉండే మూవీ స్పైడర్. అప్పట్లో తమిళ ఇండస్ట్రీ నుంచి ఏఆర్ మురుగదాస్ గారు డైరెక్టర్ గా, ఇటు టాలీవుడ్ నుంచి మన ప్రిన్స్ మహేష్ బాబు గారు హీరోగా రాబోతున్నారంటే హై ఎక్స్పెక్టేషన్స్ గెలిపోయింది. అండ్ మూవీ నుంచి వచ్చిన ఒక్క పోస్టర్ కానీ, టీజర్ కట్ కానీ, ట్రైలర్ కట్ కానీ యాప్సమ్ గా ఉండి ఇంకా ఎక్స్పెక్టేషన్స్ ని పెంచుకొని వెళ్ళిపోయింది. బట్ మూవీ అన్నది వన్స్ తెర మీదకి వచ్చాక చాలా వరకు నెగిటివిటీని ఫేస్ చేసుకుంది. డైరెక్టర్ మురుగదాస్ గారు విలన్ భైరవ మీద ఎక్కువగా కాన్సెప్ట్ పెట్టి స్టోరీ లైన్ అన్నది గట్టిగా రాశారని క్లియర్ గా అర్థమవుతుంది. అండ్ చాలా మంది మూవీ టైటిల్ కార్డ్ చూసి మూవీలో స్పైడర్ ఉంటదని వెళ్ళారు. బట్ వెళ్ళిన ప్రతి ఒక్కరికి రాడ్ దింపినట్టు స్పైడర్ కాదు కదా, కనీసం దోమ కూడా లేదు అందులో. సో అలాంటి సమ్ ఆఫ్ మిస్టేక్స్ వలన మూవీ అన్నది 120 కోట్ల బడ్జెట్ ను పెట్టి తీస్తే 65 కోట్లు మాత్రమే వసూలు చేసి 57 కోట్ల నష్టాన్ని మిగిల్చింది. టాప్ 4 లో పూరి గారికి ఈ సినిమాతో గట్టి కంబ్యాక్ వస్తుంది. అండ్ విజయ్ దేవరకొండ గారు కూడా ఒక పాన్ ఇండియా స్టార్ అయిపోతాడు ఈ సినిమాతో అని గట్టి నమ్మకాలు పెట్టుకొని ఫ్యాన్స్ అందరూ కూడా థియేటర్ కి వెళ్ళారు. అదే మా టైగర్ లైగర్ కోసం మాట్లాడుతున్నా. ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో అయితే విజయ్ దేవరకొండ గారు మెయిన్లీ చేసిన హవా నార్మల్ కాదు, వాట్ లాగా దేంగే ఇండియా మొత్తం సేక్ అయిపోద్ది అన్నారు. సినిమాకి ఎఫర్ట్ కూడా గట్టిగానే పెట్టారు. అండ్ మూవీ బడ్జెట్ లో కూడా ఎటువంటి కాంప్రమైజ్ లేకుండా 90 కోట్లకు పైగానే పెట్టారు. కాకపోతే మూవీ కలెక్షన్స్ మాత్రం లాంగ్ రన్ లో అత్యంత డిజాస్టర్ టాక్ తెచ్చుకొని 28 కోట్లు మాత్రమే కలెక్ట్ చేయగలిగింది, 62 కోట్ల నష్టాన్ని మిగిల్చింది. టాప్ 3 లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరు కాంబినేషన్ లో ఒక సినిమా వస్తుందంటే ఎక్స్పెక్టేషన్స్ నార్మల్ రేంజ్ లో ఉండవు. మూవీ అనౌన్స్మెంట్ అయిన ఫ్యూ ఆఫ్ సెకండ్స్ కే ఎక్స్పెక్టేషన్స్ అన్నవి జై అండ్ లేసాయి. అందులో ఇంకా సంక్రాంతికి వస్తున్నారని తెలిసాక ఫ్యాన్స్ అందరూ కూడా ఆశతో ఎదురు చూశారు. కానీ ఆఖరికి ఆశతో చూసిన ప్రతి ఒక్క ఫ్యాన్ కి కూడా నిరాశ మిగిల్చి డిజాస్టర్ టాక్ ని తెచ్చుకుంది. ఈ సినిమాకి గాను 125 కోట్లకు పైగానే బడ్జెట్ ని పెడితే 57 కోట్లు మాత్రమే కలెక్షన్స్ రాబట్టి 68 కోట్ల లాసెస్ ని తెచ్చిపెట్టింది. టాప్ 2 లో వచ్చేసి త్రిబుల్ సినిమా తర్వాత రామ్ చరణ్ గారు ఏ సినిమా తీయబోతున్నారని ఎగ్జైట్మెంట్ లో ఉన్నప్పుడు ఆచార్య సినిమాలో క్యామియో రోల్ లో కనిపించబోతున్నారంటే ఫ్యాన్సే కాదు ప్రతి ఒక్క తెలుగు ఆడియన్స్ కూడా సినిమా థియేటర్ కి లగెత్తారు. బట్ ఆఫ్టర్ మూవీ చూసాక పాదఘట్టం అని సినిమా మొత్తం పాదఘట్టాన్ని ఎక్కించేశారు. విజువల్స్ అండ్ స్టోరీ పరంగా కొట్రాల శివ గారు ఫర్ ది ఫస్ట్ టైం ఒక ఫెయిల్యూర్ ని ఫేస్ చేశారు. అయితే ఈ సినిమాకి గాను ఏకంగా 132 కోట్లకు పైగానే బడ్జెట్ ని పెడితే దారుణంగా 48 కోట్లకు మాత్రమే పరిమితం 84 కోట్లకు పైగానే నష్టాన్ని మిగిల్చి చిరు గారి కెరీర్ లోనే కాదు టాలీవుడ్ లోనే ఒక బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలింది. నంబర్ 1 బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ గారి రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. మార్కెటింగ్ కూడా అంతేలా పెరిగిపోయింది. ఆఫ్టర్ వచ్చిన సాహో మూవీ మాత్రం అటు నార్త్ సైడ్ హిట్ స్టేటస్ తో మంచిగా పెర్ఫార్మ్ చేసినప్పటికీ ఇటు సౌత్ సైడ్ మాత్రం బీభత్సమైన నెగిటివిటీని ఫేస్ చేసుకుంది. బట్ ఇక్కడ నేను చెప్తుంది సాహో సినిమా కోసం కాదు, ఎందుకంటే ఎంత నెగిటివ్ టాక్ వచ్చినా సరే మూవీ కలెక్షన్స్ ని రిటర్న్ చేసుకుంది. ఆఫ్టర్ వచ్చిన రాధేశ్యామ్ కోసం మాట్లాడుతున్నా ప్రభాస్ అన్న కెరీర్ లోనే ది బెస్ట్ లవ్ స్టోరీ మూవీ ఇదని, డార్లింగ్ కంటే 100 రెట్లు ఎక్కువగా ఉండబోతుంది ఈ సినిమాలో లవ్ స్టోరీ అన్నది అప్పట్లో ప్రకటన చేశారు. ప్రభాస్ అన్న ప్రతి ఒక్క అభిమాని కూడా అలానే 1000 కళ్ళతో ఎదురు చూశారు. బట్ ఒక్కసారి థియేటర్ కి వెళ్ళి సినిమా చూసాక ఫుల్ డిసప్పాయింట్మెంట్ మావా. మెయిన్ గా ప్రభాస్ గారి లుక్స్ అయితే టూ మచ్ ఉన్నాయి. పూజా హెగ్డే గారి యాక్టింగ్ కూడా అంతగా మూవీ మీద ఇంపాక్ట్ కలిగించలేదు. సినిమాలో ఉన్న బొక్కల కోసం మాట్లాడుకుంటూ పోతే దానికంటూ సపరేట్ వీడియోనే చేయాల్సి వస్తుంది. సో కాబట్టి డైరెక్ట్ గా పాయింట్ లోకి వచ్చేస్తే ఈ సినిమాకి గాను 200 కోట్లకు పైగానే బడ్జెట్ ని పెడితే 80 కోట్లు మాత్రమే రప్పించింది. 120 కోట్లకు పైగానే భారీ లాసెస్ ని తెచ్చిపెట్టి ప్రభాస్ అనే కెరీర్ లోనే కాదు ఎంటైర్ టాలీవుడ్ లోనే ది బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలింది. మరి ఇప్పటి వరకు నేను చెప్పిన సినిమాల్లో బాక్స్ ఆఫీస్ పరంగా అండ్ కలెక్షన్స్ పరంగా డిజాస్టర్ అయినప్పటికీ మీకేమైనా పర్సనల్ మూవీ ఇష్టం ఉంటే కామెంట్ లో తోసేసి, అండ్ ఈ వీడియో గాను పార్ట్ 2 కావాలంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ బ్రో. వీడియో ఎంతవరకు చూసారంటే ఎంతో కొంత నచ్చే ఉంటది కదా. సో కాబట్టి మీలాంటి ఇంకొంతమందికి ఈ వీడియో అన్నది బూస్ట్ అప్ అవడం కోసం వీడియోకి ఒక లైక్ వేసి ఛానల్లో కంటెంట్ ని వన్స్ చెక్ చేసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. 5K ఫ్యామిలీకి చాలా దగ్గరలో ఉన్నాం. నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తామని కోరుకుంటూ సైనింగ్ ఆఫ్ మూవీ లవర్ మహి.